ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనం మీద వేంచేసి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు అతి ముఖ్యమైనది, విశిష్టమైనది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువుకి నిత్య వాహనం. కపిలాక్షం గరుత్మంతం సవర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం అని వైఖానసాగమం గరుడుని స్తుతిస్తుంది. అంతేకాదు, గరుడో వాహనాధీశ వాహనేషు గరుడం అని భగవాన్ మరీచి మహర్షి పేర్కొన్నారు. స్వామివారు ఏ వాహనాన్ని అధిరోహించినా కేవలం భౌతికంగా మాత్రమే మనకు ఆయా వాహనాలు కనిపిస్తాయి. కానీ అన్ని వాహనాలలోనూ అంతర్లీనంగా ఉండి స్వామివారి సేవ చేసేది గరుత్మంతుడే. ఛందోమయేన గరుడైన సమూహ్యమానః అని శ్రీమద్భాగవతం చెప్పినట్లు శ్రీ మహావిష్ణువు గరుడుని అధిష్ఠించే పయనం కొనసాగిస్తాడు. బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి జరిగే అన్ని వాహన సేవలను పెద్దశేష వాహనం, కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం అంటూ పిలుస్తూ ఉంటాం. కానీ గరుడ వాహనాన్ని మాత్రం గరుడ సేవ అని పిలుస్తాము. గరుత్మంతుడు తన తల్లి వినతను కద్రువ నుండి దాస్య విముక్తి చేయడానికి అమృత భాండాన్ని సాధించినప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడునికి 2 వరాలను అనుగ్రహిస్తాడు. మొదటిది తనకు శాశ్వతంగా వాహనంగా ఉండాలని, ఇక రెండవది శ్రీవైకుంఠం నుండి స్వామివారు గరుడునిపై ఆసీనులై విహరించాలి అని. అప్పటికే గరుత్మంతుడు అమృత భాండాన్ని సాధించే క్రమంలో ప్రదర్శించిన మహాబల పరాక్రమము, యుక్తి, తెలివితేటలు మొదలైన వాటిని విన్న దేవతలు, ఋషులు స్వామి దర్శనం కోసం వైకుంఠం వద్ద వేచి ఉన్నారట. శ్రీవైకుంఠం ద్వారాలు తెరుచుకోగానే మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలుగొందుతూ మంగళధ్వనుల మధ్య శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీద ఆసీనులై విహరిస్తూ ఉండగా దేవతలు, ఋషులు భక్తితో సేవించుకున్నారట. అందుకే ఈ పవిత్ర ఉత్సవాన్ని గరుడ సేవగా కొనియాడారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుని పెరియ తిరువడి అని పిలుస్తారు. హనుమంతుని సిరియ తిరువడి అని అంటారు. తిరువడి అంటే స్వామివారి శ్రీచరణాలు. స్వామివారికి సేవ చేసే వారిలో అగ్రగణ్యుడు గరుడు. స్వామివారిని ఎన్నడూ విడిచిపెట్టక అన్ని అవతారాలలోనూ నిత్యానపాయనుడుగా, నిత్యసూర్యుడిగా గరుత్మంతుడు స్వామికి సేవ చేయడం వల్లనే పెరియ తిరువడి అనే పేరు వచ్చింది. మరోవైపు త్రేతాయుగంలో రామావతారంలో హనుమ స్వామికి దాసుడిగా, వాహనంగా గొప్ప సేవ చేశాడు. అందుకే ఆయనకి సిరియ తిరువడి అని పేరు. గరుడుని బల పరాక్రమాల గురించి పురాణాలలో ఎన్నో కథలున్నాయి. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రం వలన నాగపాశముల చేత బంధింపబడిన రామలక్ష్మణులకు సహాయం చేసింది గరుత్మంతుడే అని రామాయణం తెలియజేస్తోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు స్వామి ఆనతి మేరకు మందర పర్వతాన్ని మోసుకొని తీసుకువచ్చింది కూడా గరుడుడే. అలాగే శ్వేతవరాహ కల్ప ప్రారంభంలో గరుత్మంతుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన క్రీడాచలము అనే తిరుమల కొండని శ్రీవైకుంఠం నుండి భూమి మీదకి తీసుకువచ్చి ప్రతిష్ఠించాడు. అందుకే తిరుమలను గరుడాద్రి అని కూడా పిలుస్తారు. దాసుడుగా, మిత్రుడుగా, విసనకర్రగా, ఆసనంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాలుగా వినతాసుతుడు శ్రీనివాసుని సేవిస్తున్నాడు. గరుడు శ్రీవారికి వాహనము, ధ్వజం కూడా. గరుడ ధ్వజం ఎగురవేయడంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే ధ్వజ అవరోహణంతోనే బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామి వారికి అనేక దివ్యాభరణాలతో అలంకారం జరుగుతుంది. గర్భాలయంలోని శ్రీవారి మూల విరాట్టికి నిత్యం అలంకరణలో ఉండే లక్ష్మీహారము, సహస్రనామహారము, మకరకంఠి అనే దివ్యాభరణము, వజ్ర కవచంలోని వజ్ర కిరీటం మొదలైన విశేష తిరువాభరణాలతో అలంకరిస్తారు. లక్ష్మీహారం అనే దివ్యాభరణం శ్రీవారికి ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీ విరహుడైన శ్రీవారు అమ్మవారిని వెతుకుతూ శ్రీవైకుంఠం వదిలి వెంకటాచల పర్వతానికి వచ్చినట్లు వెంకటాచల మాహాత్మ్యం పేర్కొంటోంది. స్వామి పేరు కూడా శ్రీనివాసుడు.
భూమిపై లక్ష్మీదేవి నిత్య నివాసం, ఆవాస స్థలం శ్రీవారి కుడి వక్షస్థలమే. ఇంతటి విశిష్టత కలిగిన లక్ష్మీహారాన్ని వాహన సేవకు ముందుగా ఈ కైంకర్యాన్ని నిర్వహించే అర్చకులు మూల విరాట్ నుండి సళ్ళింపు చేసుకుని బంగారు ఆరాధన పాత్రలో ఉంచి మకరకంఠి, సహస్రనామహారం, స్వామివారి బంగారు తిరువడి, వాహన సేవలో స్వామికి అలంకరించే పుష్పమాలలు శిరస్సుపై ఉంచుకుని ఆలయ మర్యాదలతో వాహన మండపానికి తీసుకుని వస్తారు. వాహన సేవ పూర్తి అయిన తర్వాత వాహనం మండపం నుండి తిరిగి ఊరేగింపుగా బయలుదేరి గర్భాలయంలో మూలమూర్తికి తిరిగి అలంకరిస్తారు. దీనికే లక్ష్మీహారం కైంకర్యం అని పేరు. 108 చతుర్భుజ లక్ష్మీ ప్రతిమలతో తయారు చేయబడిన పవిత్రమైన హారం ఈ లక్ష్మీహారం. గరుడ సేవలో శ్రీవారికి అలంకరించే మరొక దివ్యాభరణం మకరకంఠి హారం. ఇది 3 అంతస్తులుగా ఉంటుంది. మొదటి 2 కంఠాభరణము వంటి హారములు కాగా, మూడవది శ్రీవారి కంఠం నుండి నాభి పర్యంతం అలంకరించబడే హారం. పేరుకు తగినట్లే ఈ హారములో 2 వైపులా మకరపు ఆకృతులు అంటే మొసలి శిరస్సు కలిగిన రూపంతో ఉంటుంది. ఇది శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఉన్న మకర రాశికి సమన్వయమవుతున్నది. మైసూరు సంస్థానపు రాజులు బహూకరించిన అతి పురాతనమైన విలువైన వజ్రపు ఆభరణం మకరకంఠి. ఇందులో మధ్యలో ఉండే గుండ్రని రాకిడిలో మైసూరు సంస్థానం యొక్క రాజచిహ్నం, గండబేరుండ పక్షి, ఇరువైపులా ఏనుగులు చెక్కబడి ఉన్నాయి. ఇక సహస్రనామహారము. ఇది 5 వరుసలుగా ఉంటుంది. ఇందులోని ప్రతి కాసు మీద బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ వెంకటేశ సహస్రనామావళి తర్వాత నామము సంఖ్య లిఖించబడి ఉంటుంది. ఈ సహస్రనామ కాసుల హారం 1965లో మైసూరు సంస్థానం వారిచే శ్రీవారి ఆలయానికి బహూకరించబడినది. ఈ దివ్యాభరణాలన్నీ ప్రతినిత్యం శ్రీవారి మూల విరాట్టికి సదా సమర్పణ చేయబడి ఉంటుంది. సంవత్సరంలో ఒకే ఒక్కరోజు గరుడ సేవనాడు మాత్రమే వెలుపలికి స్వామి అలంకరణార్థం తీసుకుని రాబడుతుంది. అందుకనే గరుడ వాహన సేవలో మూలమూర్తికి ఉత్సవమూర్తికి భేదం లేదు అని సంప్రదాయం. కనుక ఈ సమయంలో శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం అత్యంత శుభప్రదం, మోక్షదాయకం. గరుడ వాహన సేవకి ముందు రోజు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ గోదాదేవి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలను ఉత్సవంగా తిరుమలకు తీసుకుని వచ్చి స్వామికి అలంకరిస్తారు. ఈ సంప్రదాయం సామాన్య శకం 1516లో శ్రీకృష్ణ దేవరాయల వారి ద్వారా ఏర్పాటు చేయబడినదని ఆముక్త మాల్యద అనే రాయలవారు రచించిన కావ్యం ద్వారా తెలుస్తున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాన్య ముఖ్యమంత్రి వర్యులు ధ్వజారోహణం నాడు సమర్పించిన నూతన పట్టు వస్త్రాలను గరుడ సేవ నాడు స్వామికి అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం గరుడ సేవ నాడు చెన్నై పట్టణంలోని హిందూ ధర్మార్థ సమితి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 9 గొడుగులను నూతనంగా తయారు చేసి చెన్నై నుండి ఊరేగింపుగా కాలినడకన తిరుమలకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. మరొక 2 గొడుగులు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం విశిష్టమైన వెలకట్టలేని అపురూపమైన వజ్రఖచ్చిత దివ్యాభరణాలతో, నూతన పట్టు వస్త్రాలతో, కొత్త గొడుగులతో అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నయనానందకరంగా జరుగుతుంది. గరుడోత్సవం నాడు శ్రీవారి దివ్య దర్శన వీక్షణకై కొన్ని లక్షల మంది భక్తులు తండోపతండాలుగా చెదరని నిశ్చలమైన భక్తితో వేచి ఉండి శ్రీవారి దర్శనంతో పులకితులవుతారు. ఆ రోజున శ్రీవారు, ఓ భక్తులారా, సర్వకాల సర్వావస్థల యందు మీ రక్షణకై శంఖచక్రాది ఆయుధాలను ధరించి గరుడుని అధిరోహించి సదా సంసిద్ధుడనై ఉంటాను. నన్ను శరణు వేడండి, నా పాదాలను ఆశ్రయించండి, మీ రక్షణ భారం నాకు వదిలేయండి, మిమ్మల్ని తప్పక రక్షిస్తాను అని సందేశమిస్తూ ఉంటారు. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠితుడైన గరుడుని దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు. కనుక గరుడ సేవ సర్వ పాపహరం, సకల సంపత్కరం, శ్రేయోదాయకం,
మోక్షప్రదాయకం అని పురాణ వచనం.